హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ వేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా అయితే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎర్రర్ రావచ్చు అనమాట, ఎందుకంటే చాలామంది అయితే ఓపెన్ చేస్తుంటారు కాబట్టి వెబ్సైట్ అయితే పని చేసుకోకపోవచ్చు. మీరైతే కొంచెం వెయిట్ చేసి అయితే ఓపెన్ చేయండి. నేనైతే వీడియోనే తీస్తాను అనమాట, కానీ అయితే ఎర్రర్ వస్తుంది అనమాట. ఒకడైతేనైతే చెక్ చేశాను, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే మీకు కనిపిస్తుంది. ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఇందాకైతే ఒక గ్లిచ్ అయితే జరిగిందనమాట మా ఫ్రెండ్కి అయితే. అతనికి ఏమైందంటే ఓటీపీలు అయితే విపరీతంగా అయితే మొబైల్కి వస్తున్నాయి అనమాట, ఒకటి కాకుండా అలాగా. అందుకంటే కొద్దిగా వెబ్సైట్ అయితే బిజీగా ఉంది కదా, దానివల్ల కొద్దిగా ఇష్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. మీరైతే ఓటీపీ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత అయితే మీకైతే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇలా. ఇలా అయితే మీకైతే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అలాట్మెంట్ ఆర్డర్ కింద క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయితే నేనైతే ఇక్కడ చూస్తున్నా చూడండి. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇలా అయితే మీకైతే ఓపెన్ అవుతుంది అనమాట. మా ఫ్రెండ్కి అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దామంటే సైట్ అంతా ఫుల్ బిజీగా ఉందన్నమాట. అందుకైతే ఇలా అయితే ఇమేజ్ని అయితే చూపిస్తున్నాను. మా ఫ్రెండ్కి అయితే ఇక్కడ పీవీకేకే ఇన్స్టిట్యూట్ అని వచ్చింది అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, రౌండ్ ఆఫ్ చేస్తున్నాం కదా, అక్కడ క్యాస్ట్ అండ్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అని ఉంటుందన్నమాట. క్యాస్ట్ కనిపించి నెక్స్ట్ ఫీజ్ రీమెంబర్మెంట్ ఎస్ఆర్ అని ఉంటుంది. ఎస్ అని వచ్చిందంటే మీకైతే ఫీజ్ రీమెంబర్స్మెంట్ అయితే ఉందని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫీజు అయితే పర్ ఇయర్కి ఎంత కట్టాలనేది ఇక్కడ ఉంటుందన్నమాట. 43,000 అని అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ మీరైతే అడ్మిషన్ చేసేటప్పుడు ఎంత కట్టాల్సి వస్తుంది అని అయితే ఇక్కడైతే 0 రూపీస్ అయితే ఉందన్నమాట. కాబట్టి మీరైతే అడ్మిషన్ చేస్తున్నప్పుడు అయితే ₹1 అయితే కట్టాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇక్కడైతే చూసుకుంటే క్లియర్ కట్గా అయితే ఇచ్చేసారు. మీరైతే పాస్ చేసుకుని అయితే చదువుకోవచ్చు. 22 లోపలైతే మీరు ఖచ్చితంగా అయితే కాలేజీలో రిపోర్ట్ అవ్వాలి, లేకపోతే మీకు వచ్చిన సీట్ వచ్చేసి క్యాన్సిల్ చేస్తామని అయితే క్లియర్గా ఇచ్చారు. నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఈ కాలేజు మంచిది కాదు, ప్లేస్మెంట్ సరిగ్గా లేవని అయితే నెగ్లెక్ట్ చేయకుండా మీకు వచ్చిన కాలేజీలో అయితే ఫస్ట్ రిపోర్ట్ అవ్వండి. రిపోర్ట్ అవ్వని తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుందామో వద్దా అని అయితే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇది రిపోర్ట్ అయితే సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ వచ్చినా కూడా దీనికంటే మంచి దాంట్లో జాయిన్ కావచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ అయితే మీరైతే కాలేజీలో అయితే రిపోర్ట్ అవ్వండి. ఇక్కడ చూసుకుంటే బాండ్ కలర్లో అయితే హైలైట్ చేశాడు ఇక్కడ. ఈ మధ్య కాలేజీలో అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారనమాట. అయితే కాలేజీలో అయితే మీరైతే ఇవ్వకండి. ఇక్కడ కండిషన్ అయితే ఖచ్చితంగా అప్లికబుల్ చేశాడు కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడిగినా ఇవ్వకూడదు అనేది దీంట్లో ఉంది. ఇవ్వద్దండి మీరు కూడా. అదైతే రూల్స్ పరంగా లేదనమాట. చూసుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అడ్మిషన్ తప్పుడైతే ఇవ్వకూడదు, మీరు కూడా అయితే ఇవ్వకండి. చూసుకోవచ్చు కాలేజ్ వాళ్ళకైతే చెప్తున్నారనమాట, మీరు కూడా తెలుసుకోండి. కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ అని అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ ఫీ అనేది క్యాండిడేట్స్ దగ్గర నుంచి మీరైతే తీసుకోకండి అని అయితే చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్లాస్ వర్క్ విల్ కామన్స్ ఫ్రమ్ 19th అని అయితే ఇచ్చాడనమాట. ఈ మంత్ 19th నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయని దీంట్లో క్లియర్గా ఇచ్చాడు. ఆల్రెడీ నేనైతే చెప్పాను అనమాట, దీంట్లో అయితే ఎలాంటి చేంజ్ ఉండదని. 19th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట, దీంట్లో మెన్షన్ చేశాడు. ఇంకా మన వీడియో అయితే అంతే అనమాట. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ వేసుకోండి.